కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రధానంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి మొదట 2-3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు అన్నారు. అధికారంలోకి వచ్చి వారం తిరగకముందే తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత దూరం వెళ్ళినా కూడా ఉచిత బస్సు అనేది ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సూపర్ 6 అంటూ అందులో ఒక ఉచిత బస్సు మహిళలకని కూడా హామీ ఇచ్చారు. సూపర్ 6లో ప్రామిస్ చేశారు. చంద్రబాబు గారు అయితే నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు నేరుగా ఏ ఊరైనా వెళ్ళండి, నేనే మీకు సేఫెస్ట్ డ్రైవర్ని, మిమ్మల్ని ఎవరైనా కనుక టికెట్ అడిగితే నా వీడియో చూపించండి, నా చంద్రన్న చెప్పారని చెప్పండి అన్నారు. అక్కడికి ఆగలే. మామూలుగానే తెలుగుదేశం పార్టీ సినిమా స్క్రిప్ట్లు బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేస్తారు. దానికి అసలైన సినిమా పార్టీ ఒకటి తోడైంది. ఇంకా వాళ్ళు మామూలుగా వీడియోలు సర్క్యులేట్ చేయలేదు. మీరు చూసింటారు, జనసేన పార్టీ నుంచి కూడా ఒకటి వచ్చింది. ఒక ఆమె కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర వుడ్ చైర్లలో కూర్చొని వెనకల వుడ్ కబోర్డులు ఉంటే కూర్చొని లిస్ట్ రాస్తూ ఉంటే ఒక భర్తకు కాఫీ కప్పు కూడా ఇవ్వలేనంత ఏం రాస్తూ ఉన్నావు అని అంటే, దేవాలయాలకు నేను టూర్ రాస్తూ ఉన్నా, మనం పోవాలంటే మన దగ్గర డబ్బు లేదు కదా అని భర్త అంటే, అందుకే మన పరిస్థితి బాగోలేదు అని మనకు తెలుసు కదండి. ఆయన అడ్వర్టైజ్మెంట్ తీసిన ఆయన గుడిసెల దగ్గర తీయాలి కదా, మంచిగా వుడ్ కబోర్డులు వుడ్ చైర్లలో కూర్చొని తీశారు. మన దగ్గర డబ్బు లేదని తెలుసుగా, అందుకే గాజు గ్లాసుకు టీడీపీకి ఓటేస్తే మనం ఎక్కడికైనా రాష్ట్రం అంతా తిరగచ్చని పెద్ద పెద్ద చూసారా? మీరు కూడా చూడండి. అప్పటిది ఎన్నికల ముందు మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, తీసుకెళ్ళండి అని. వీటన్నిటికైతే ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజంగా నిజమండి. భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. ఇది అడ్వర్టైజ్మెంట్ అండి ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఈరోజు చంద్రబాబు గారు ఏమన్నారో చూడండి. మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా జిల్లాలో అంట, ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. జిల్లాలో అంట, జిల్లాల పరిధి వాళ్ళు చూడు తిక్కులో తప్పట్లు కొడుతుంది. అవసరం లేదు, జిల్లాల్లో అంట. ఇవన్నీ కూడా చేసి మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. కర్ణాటకలో రాష్ట్రం అంతా ఇస్తున్నారు, తెలంగాణలో రాష్ట్రం అంతా ఇస్తున్నారు, వీళ్ళు రాష్ట్రం అంతా అని ప్రామిస్ చేశారు. ఇప్పుడు జిల్లాలో అంట. మరి అది కూడా ఉమ్మడి జిల్లాలో లేకపోతే విభజిత జిల్లాలో 26 జిల్లాలో 13 జిల్లాలో తెలియదు. జిల్లాల పరిధిలో అంట. అబ్బో, సూపర్ 6లో మరో పోటు పడ్డట్లే కదా. నిరుద్యోగ భృతి గట్టి పోటు పడింది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు సంవత్సరానికి 18,000 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను పోటు పడింది. ఉచిత బస్సు పోటు పడింది. పోటు పడను అంటే ఏమన్నా చెప్పమంటారా? ఉన్నప్పుడు మాట్లాడుకుందాంలేండి.